నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామములో ఈ పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలు విందాం. త్వరగానే కొన్ని మాటలు మీకు తెలియపరిచి నా ప్రసంగాన్ని ముగించి మీ కొరకు ప్రార్థన చేసి మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మీ గృహాలకు మిమ్మల్ని పంపుతాను. జాగ్రత్తగా కొన్ని మాటలు విందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. జాగ్రత్తగా మాటలు గమనించండి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. గమనిద్దాం ప్రియమైనటువంటి వారులారా, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు రోమా చెరలో ఉంటూ ఉన్నటువంటి పరిస్థితి. రోమీలో చెరలో గృహ నిర్బంధనలో ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీకి సంఘాన్ని రాస్తున్నాడు. ఫిలిప్పీ అనబడిన ఒక పట్టణానికి, మాసిదోనియా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణం ఫిలిప్పీ పట్టణం. ఈ ఫిలిప్పీ పట్టణానికి అపోస్తుడైన పౌలు పత్రిక రాస్తూ ఆ పత్రికను ఎఫోత్రీతు ద్వారా ఫిలిప్పీ సంఘానికి పంపుతాడు. ఆ పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఈ మాటను అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఓ ఫిలిప్పీ సంఘమా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతూ ఉన్నాను. నన్ను బలపరుస్తున్నటువంటి ఆయన యందు నేను సమస్తము చేయగలుగుతున్నాను. అపోస్తుడైన పౌలు ఎన్నో అద్భుత కార్యాలు చేయగలిగాడు. ఎన్నో సూచక్రియలు చేయగలిగాడు. ఎన్నో మహత్కార్యాలు చేయగలిగాడు. ఎన్నో ఆత్మలను సంపాదించగలిగాడు. ఎంతో విస్తారమైన సువార్తను ప్రకటించగలిగాడు. వినాల జాగ్రత్తగా. ఈ అపోస్తుడైన పౌలు చనిపోయిన వారిని లేవనెత్తాడు. త్రోయా అనబడిన ఒక ప్రాంతంలో మీలాగే వాక్యం వింటున్నారు. అపోస్తుడైన పౌలు బోధిస్తున్నాడు. అది పగులు కాదు, అర్ధరాత్రి అవుతుంది. ఒక వ్యక్తి అలా వాక్యం వింటూ పడిపోయాడండి. క్రింద పడిపోయి చనిపోయాడు. అపోస్తుడైన పౌలు అతని దగ్గరికి వెళ్ళి అతను ముట్టగానే అతడు ప్రాణాలతో లేచి సజీవుడుగా నిలబడగలిగాడు. ఎలా సాధ్యమయ్యా పౌలు? ఇది నీ జ్ఞానముతో, నీ శక్తితో, నీ బలముతో చనిపోయిన వారిని నువ్వు లేవనెత్తగలుగుతున్నావా అని మనం అపోస్తుడైన పౌలుని అడిగితే, అపోస్తుడైన పౌలు అంటాడు, నా జ్ఞానము చేతను, నా శక్తి చేతను, నా బలము చేతను చనిపోయిన వారిని నేను లేవనెత్తట్లేదయ్యా. చనిపోయినటువంటి వ్యక్తిని నేను లేవనెత్తగలిగాను అంటే నన్ను బలపరుస్తున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నన్ను బలపరచడాన్ని బట్టే ఈ చనిపోయిన వ్యక్తిని నేను లేవనెత్తగలిగాను అని చెప్పకనే చెప్తాడు. మిల్లెతు అనబడిన ఒక ప్రాంతానికి అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ వెళ్తే, కాస్త చలిగా ఉన్నటువంటి ప్రాంతం అది. సముద్ర మట్టానికి దగ్గరగా ఉంది. సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాస్త చలిగా ఉన్నది. అందును బట్టి మంట వేసుకుందామని చెప్పి కొన్ని కట్టి పొలలు ఏరుకుందామని, కట్టి పొలలో తీసుకొద్దామని చెప్పి అలా కట్లలో చేపెడితే ఒక విష సర్పం అండి, ఒక ప్రమాదకరమైన విష సర్పం అపోస్తుడైన పౌలుని ఇక్కడ కుట్టింది. అపోస్తుడైన పౌలుని ఇక్కడ కుడితే అపోస్తుడైన పౌలు అలా చేయి విదిలించుకొని ఆ కట్లు తీసుకెళ్ళిపోయి చలిమంటేసుకొని చలి కప్పుకుంటుంటే ఆ చుట్టుప్రక్క వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇతన్ని కుట్టింది విషసర్పము.
విషసర్పం ఇతను కాటువేసినప్పటికీ ఇతనికి ఏం కావట్లేదే, ఇతనికి ఏం జరగట్లేదే, ఆశ్చర్యంగా చూస్తున్నటువంటి పరిస్థితి అండి. ఇంకా చెప్పన, అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతానికి వెళ్తే అపోస్తుడైన పౌలు యేసు నామములో పో అనగానే దయ్యాలు విడిచిపోతున్నాయి, దయ్యాలు విడిచిపెట్టిపోతున్నాయి. దురాత్మలు సైతం గడగడగడలాడి వదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి. అపోస్తుడైన పౌలు ఒక చెరసాల్లో బంధించబడ్డాడు. తీసుకెళ్లి సువార్త ప్రకటిస్తున్నారని ఒక చెరసాల్లో, ఒక జైల్లో బంధించి పెడితే జైలు పునాదులు సైతం అదిరిపోయి జైలు సంఖ్యలు సైతం బద్దలాయను లేఖనం సెలవిస్తుంది. సంఖ్యలు కూడా ఊడిపోయాయి, సంఖ్యలు కూడా తెగిపోయాయి, సంఖ్యలు కూడా బద్దలైపోయాయి. అపోస్తుడైన పౌలు చేసినటువంటి కార్యాలు ఎన్ని? అపోస్తుడైన పౌలు చేసినటువంటి కార్యాలు, ఆయన చేతి గుడ్డంట, ఆయన వేసుకున్న వస్త్రాన్ని చెంగును ముడితే స్వస్థత కలిగింది, ఆయనను ముట్టితే స్వస్థత కలిగింది. అంతేనా? అనేక ఆత్మలను సంపాదించుకుంటున్నాడు. ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో విస్తారమైన ఆత్మలను సంపాదిస్తున్నాడండి. ఏ ప్రాంతానికన్నా అడుగుపెట్టని, ఫిలిప్పీలో అడుగుపెట్టినా, తెస్సలోనికలో అడుగుపెట్టినా, బెరయలో అడుగుపెట్టినా, గలతీలో అడుగుపెట్టినా, ఇలా ఏ ప్రాంతంలో, కొరింథీలో అడుగుపెట్టినా, ఎథెన్స్లో అడుగుపెట్టినా, అపోస్తుడైన పౌలు ఏ ప్రాంతంలో అడుగు పెడితే ఆ ప్రాంతంలో ఆత్మలను దేవుని వైపుకి తిప్పగలుగుతున్నాడు, ఆత్మలను సంపాదించుకోగలుగుతున్నాడు, ఆత్మలను ప్రభు తట్టు నడిపించగలుగుతున్నాడు. అంత మాత్రమేనా? అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటన జరిగిస్తున్నప్పుడు, సువార్త ప్రకటించుకుంటూ పోతున్నప్పుడు అపోస్తుడైన పౌలు మీదకు తిరుగుబాటు చేయని ప్రాంతం లేదు. ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా అపోస్తుడైన పౌలుకు వ్యతిరేకంగా, విరుద్ధంగా తిరుగుబాటు. లుస్త్రాలో అయితే సత్యాడ్రాయుడని ఇసినుకుపోయారంట. లుస్త్రా అనబడిన ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తే ఆ ప్రాంతపు ప్రజలు అపోస్తుడైన పౌలుని చిత్తకబాదారు. చచ్చిపోయాడు అనుకొని ఊరి చివరన గవినియంతో ఇసునుకుపోతే మరలా అపోస్తుడైన పౌలు లేచి అదే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి మరుసటి రోజు మరొక ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించాడండి. ఎన్నోసార్లు రోమా ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో అపోస్తుడైన పౌలు సముద్రాల గుండా నడవాల్సి వచ్చింది, సముద్ర ఓడల గుండా నడవాల్సి వచ్చింది. సముద్రంలో అపోస్తుడైన పౌలు ప్రయాణిస్తున్నప్పుడు ఆ సముద్రంలో భయంకరమైన తుఫాన్ వచ్చి ఆ సముద్రము కూడా ఓడ బ్రద్దలైపోయేటువంటి పరిస్థితులు. ఇవన్నీ నేను సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలు ఇవన్నీ. సముద్రంలో ఓడ బ్రద్దలైపోయే పరిస్థితిలో అందరూ బలహీన పడిపోతున్న, అందరూ కృంగిపోతున్న, అందరూ నీరసిల్లిపోతున్న అపోస్తుడైన పౌలు మాత్రము చెక్కు చెదరట్లా, బలహీన పడట్లా. ఎందుకో చెప్పన, అపోస్తుడైన పౌలుకి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచిన మాట, నువ్వు నా పక్షాన నిలబడబోతున్నావు, నీకు ఏ కీడు కలగనివ్వను. ఇప్పుడు నేను చెప్పిన ఈ సంగతులన్నీ, ఈ కార్యాలన్నీ, ఈ అద్భుతాలన్నీ, ఈ సూచక్రియలన్నీ, ఇలా ఇన్ని ఆత్మలు సంపాదించడానికి ప్రథమ కారణం అపోస్తుడైన పౌలును ఒక ఆయన బలపరుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు శక్తి చేతను, బలము చేతను దయ్యాలు పారిపోవట్లా. అపోస్తుడైన పౌలు తన యొక్క శక్తి బలము చేతను మరణించిన వారిని లేవనెత్తట్లా. అపోస్తుడైన పౌలు అనేక ఆత్మలను తన శక్తి, తన బలము చేతను సంపాదించట్లా. అపోస్తుడైన పౌలు అనేక ప్రమాదాలు తన శక్తి, తన బలము చేతను తప్పించుకోబడట్లా. అపోస్తుడైన పౌలు సముద్రపులో కూడా వాడ బ్రద్దలైపోయే గతిలో కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడగలిగాడు. తన సామర్థ్యతను, తన శక్తిని బట్టి కానే కాదు. సువార్త ప్రకటించినప్పుడు ఎన్నో దెబ్బలు తగిలినా, ఎన్నో కాయాలు తగిలినా, ఎన్నో శారీరక పరంగా ఎన్నో గాయాలు తగిలినప్పటికీ మరలా లేచి సువార్తను ప్రకటిస్తున్నాడు. తన శక్తి, తన బలము కాదు, కానీ అపోస్తుడైన పౌలును ఒక ఆయన బలపరుస్తున్నాడు.
ఆయన వెనకల ఒక ఆయన బలపరుస్తున్నాడు. ఆయన బలపరుస్తూ ఉండడాన్ని బట్టే అపోస్తుడైన పౌలు ఇంత గొప్ప పరిచర్యలో చేయగలిగాడు. ఆ పరిచర్యలో అద్భుతాలు చేయగలిగాడు. ఆ పరిచర్యలో ప్రమాదాలను జయించాడు. ఆ పరిచర్యలో ప్రతికూలతలను ఎదుర్కొన్నాడు. ఆ పరిచర్యలో అద్భుతమైన అనేక ఆత్మలను సంపాదించుకోగలిగాడు. ఆ పరిచర్యలో సూచ్యక్రియలు, దయ్యాలను కూడా వెళ్ళగొట్టగలిగాడు. అపోస్తుడైన పౌలును వెనకలో ఒక ఆయన బలపరుస్తున్నాడు. ఆ బలపరుస్తున్న వాడే ప్రభువైన యేసుక్రీస్తు. అదే పౌలు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలుగుతున్నా. ఓ ఫిలిప్పీ సంగమా, నేను ఇంత గొప్ప కార్యాలు చేయగలుగుతున్నానంటే, ఇంత అద్భుత కార్యాలు చేయగలుగుతున్నానంటే, ఇన్ని సూచ్యక్రియలు చేయగలుగుతున్నానంటే, ఇన్ని మహత్కార్యాలు చేయగలుగుతున్నానంటే, ఇంత గొప్ప సువార్త ప్రకటించగలుగుతున్నానంటే, వేలకు వేలు కిలోమీటర్ల ప్రయాణాలు చేసి దేవుని సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నానంటే, నన్ను ఒక ఆయన వెనకలుండి బలపరుస్తున్నాడు. ఈరోజు సువార్త ప్రకటించాలంటే బండులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, విమానాలు ఉన్నాయి, హెలికాప్టర్స్ ఉన్నాయి. అపోస్తుడైన పౌలు కాలము నాటికి ఇలాంటి వసతులు ఏమి లేవు. దాదాపు మొదటి మిషనరీ యాత్ర 1500 కిలోమీటర్లు చేశాడండి అపోస్తుడైన పౌలు. కాలినడకన, ఓడలలో. రెండవ మిషనరీ యాత్ర దాదాపుగా 2700 కిలోమీటర్ల వరకు రెండవ మిషనరీ యాత్రలో అపోస్తుడైన పౌలు సువార్తను ప్రకటించాడు. ఇలా అద్భుతమైన సువార్తను ప్రకటిస్తూ అనేక గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, మహత్కార్యాలు చేయగలుగుతున్నాడంటే ఈయన వెనకల ఎవరో ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అపోస్తుడైన పౌలును బలపరుస్తున్నాడు కనుకనే ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు, సూచ్యక్రియలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆ అపోస్తుడైన పౌలు ఆరాధిస్తున్న దేవుడే ఇదిగో ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆ అపోస్తుడైన పౌలును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరచగలిగిన సమర్థుడైన, నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. అపోస్తుడైన పౌలు కాలానికి ఒకలా, నేడు మన కాలానికి ఇంకొకలా ఉన్నవాడు కాదు. అపోస్తుల పౌలు సువార్త ప్రకటించే కాలానికి ఎంతటి శక్తిమంతుడో నేటికి ఎంతో శక్తిమంతుడు, ఎంత ప్రేమ కలిగిన వాడో నేటికి అంతే ప్రేమ కలిగిన వాడు, ఎంతటి బలవంతుడో నేటికి అంతే బలవంతుడు, ఎంత ఉన్నతుడో నేటికి అంతే ఉన్నతుడు. ఆ దేవుడినే మనము ఆరాధిస్తున్నాం. అపోస్తుడైన పౌలును బలపరిచిన దేవుడు నిన్ను నన్ను మనం అందరిని బలపరచగలిగిన సమర్థుడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరుద్దాం. అందుకే అపోస్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలుగుతూ ఉన్నాను. నా యవ్వన కాలపు జీవితంలో ఇంత అద్భుతమైన పరిచర్య నేను చేయడానికి గల ముఖ్య కారణం వెనకలుండి ఒక ఆయన నన్ను బలపరుస్తున్నాడు. నా శక్తి చేతను, నా బలము చేతను, నా జ్ఞానము చేతను పరిచర్యను నేను కొనసాగించలేను, పరిచర్యను నేను జరిగించలేను. ఈ పరిచర్యలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో ఆటంకాలు ఇవన్నీ ఎదురవుతున్నప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొంటూ పరిచర్యలో ముందుకు సాగుతున్నానంటే నా వెనకలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. తద్వారా నేను పరిచర్యలో, సేవలో ముందుకు సాగడానికి వీలవుతుంది. నా పరిచర్యలో, నా సేవలో అనేక కార్యాలు చేయడానికి వీలవుతుంది. దయ్యాలు వెళ్ళగొట్టడానికి, ఆత్మలు సంపాదించడానికి, అనేకులను ప్రభు యొద్దకు నడిపించడానికి, రోగులను స్వస్థపరచడానికి, వీటన్నిటికీ గల కారణం వెనకలో ఒక ఆయన నిలిచి ఉన్నాడు, వెనకలో ఒక ఆయన బలపరుస్తున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నిన్ను కూడా బలపరచగలిగిన వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు. ఇక్కడ కూడి నిలిచి ఆరాధిస్తున్న మనలందరినీ ఆయన బలపరచడానికి సమర్థుడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 11వ వచనం. చదువుదాం ఆ మాటలు. 203 పేజీ నంబర్ 203. యెహోవా దూత వచ్చి
అభియోజుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుని ఉండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండెను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. 14వ వచనం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుమని నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా. చూడండి, అక్కడి నుంచి మరలా మీరు 7వ అధ్యాయంలో నుంచి 7వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుతాం. ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతివాని ఖడ్గము వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతు వైపున నున్న బెత్సితా వరకు తద్బాతునొద్దనున్న అబెల్మే హోలా తీరము వరకు పారిపోగా. విందాం. ఇక్కడ గిద్యోను అనబడిన ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడండి. ఇశ్రాయేలీలు మిద్యానీయులు అనబడిన వారి చేతి క్రింద బానిసలుగా ఒక 7 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉన్నారు. మిద్యానీయులు అనబడిన వ్యక్తుల చేతి క్రింద ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారు. మనం ఎలాగూ బ్రిటిష్ పరిపాలనలో బానిసలుగా ఉన్నామో, మిద్యానీయులు అనబడిన ఈ మిద్యానీయులు చేతి క్రింద ఇశ్రాయేలీలు యూదులు బానిసలుగా ఉన్నటువంటి రోజులవి. ఎవరు ఇశ్రాయేలీలు? దేవుని బిడ్డలు. యూదులు ఎవరు? దేవుని బిడ్డలు. ఈ ఇశ్రాయేలీలైన దేవుని బిడ్డలు మిద్యానీయులు క్రింద బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలలో ఈ మిద్యానీయులు ఏం చేస్తారంటే, ఇశ్రాయేలీలు ఏ పంట పండించుకున్నా ఈ మిద్యానీయులు వచ్చి ఆ పంటను దొంగలించుకొని వెళ్ళిపోతారు, ఆ పంటను పట్టుకెళ్ళిపోతారు. వీళ్ళు ఏ పంట పండించుకున్నా మిద్యానీయుల కంటిలో పడిందా ఇంకంతే, ఆ పంటను తీసుకెళ్ళిపోతారు. ఇశ్రాయేలీలు వాళ్ళని ఏం చేయలేరు ఇంకా. ఎందుకంటే వాళ్ళ చేతి క్రింద వీళ్ళు ఎలా ఉన్నారు? బానిసలుగా ఉన్నారు కనుక ఇక వాళ్ళు ఏం చేసిన వీళ్ళు ఏం చేయాలా? చూస్తుండాలా, లేకుంటే నరికి పక్కన పెట్టేస్తారు, తల నరికేస్తారు, శిక్షిస్తారు, బాధిస్తారు, వేధిస్తారు. కనుక ఈ ఇశ్రాయేలీలందరూ పైపరి పండించినటువంటి పంటలను ఎక్కడ మిద్యానీయులు కంటికి కనబడితే దోచుకెళ్ళిపోతారు, లాక్కెళ్ళిపోతారు. అలా లాక్కెళ్ళిపోయి దోచుకెళ్ళిపోతే మేము ఆకలికి అలమటించి పోవాల్సి వస్తుందని ఈ ఇశ్రాయేలీలు పండించుకున్న పంటను జాగ్రత్తగా దాచిపెట్టుకునేవాళ్ళు, మిద్యానీయుల కంటికి కనబడకుండా. 7 సంవత్సరాలు ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీల మీద పరిపాలన చేశారు. అనగా 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతి క్రింద ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నారండి. పంటలు పండించుకున్న తృప్తిగా తినడానికి లేదు, పంటలు పండించుకున్న సమృద్ధిగా ఆ తిని అనుభవించడానికి లేనటువంటి గతి కాలం అది. అలాంటి సమయంలో గిద్యోను అనబడిన ఒక యవనస్తుడు, ఒక వ్యక్తి తను పండించుకున్న పంటను మిద్యానీయులు కంటికి కనబడకుండా జాగ్రత్తగా ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళిపోయి కొండ చాటున వాటిని కొట్టుకుంటున్నాడండి. మిద్యానీయులకు కనబడకుండా, మిద్యానీయులకు మరుగై ఎక్కడ మిద్యానీయులు కంటబడితే ఆ ధాన్యాన్ని కూడా దోచుకుపోతారేమోనని మిద్యానీయులు కంటకు కనబడకుండా జాగ్రత్తగా ఆ కొండ సందుల మధ్యలో, లేకుంటే కొండ పైకి అలా వెళ్ళేసి మనోడు ఆ ధాన్యాన్ని కొట్టుకుంటున్నాడే. మిద్యానీయులకు భయపడి కనబడితే పంటను ఎత్తుకెళ్ళిపోతారు. ఆ ఉద్దేశంతో గానుగుల చాటున తాంకొని ధాన్యాన్ని కొల్లగొట్టుకుంటున్నారండి. ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్న సమయంలో యెహోవా దూత గిద్యోను దగ్గరకు వచ్చి అంటుంది, పరాక్రమ బలాఢ్యుడైన గిద్యోన్. ఈ గిద్యోన్ అంట పరాక్రమము కలిగిన బలాఢ్యుడంట. నిజమేనా? ఎక్కడండి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు? ఎక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు? అర్థమవుతుందా?
ఎక్కడ పరాక్రమం కలిగిన బలాఢ్యుడు? మిద్యానీయులకు భయపడి కదా గానుగులు చాటుమాటున ధాన్యాన్ని తొలగొట్టుకుంటున్నాడు. ఇంకా పరాక్రమం కలిగిన బలాఢ్యుడు ఎక్కడ? యెహోవా దూత వచ్చి అంటది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన గిద్యోన్ లెట్ కమ్ అవుట్. నువ్వు ఉన్న స్థలములో నుంచి రా బయటికి. పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన గిద్యోన్ అని యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడుతుందండి. ఇంకా ఇందాక నువ్వు చదివారు కదా 6వ అధ్యాయంలో 16వ వచనంలో ఏముంటుంది? క్షమించండి, 16 కాదు, 6వ అధ్యాయం 14వ వచనం. అతడు యెహోవా అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలోని ఇశ్రాయేలును రక్షింపము. యెహోవా అంటున్నాడు గిద్యోనుతో ఏమని? బలం తెచ్చుకో గిద్యోన్, వెళ్ళు. 7 సంవత్సరాలు మిద్యానీ చేతిలో ఇశ్రాయేలు నలిగిపోయారు, తినలేకపోయారు. పండించుకున్న పంట కూడా సరిగ్గా తినలేనటువంటి దయనీయమైన స్థితిగతి. నువ్వు లే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడైన గిద్యోన్ బలం తెచ్చుకో, నేను నిన్ను బలపరచబోతున్నా. బలం తెచ్చుకో, నేను నిన్ను బలపరుస్తున్నా. వెళ్ళి మిద్యానీయుల మీదకి యుద్ధం చేయి, మిద్యానీయులతో యుద్ధం చేయి, నేను నిన్ను బలపరచబోతున్నా, వెళ్ళు. యుద్ధం చేయనగానే గిద్యోను 300 మందిని వెంటేసుకొని యుద్ధానికి దిగెళ్ళిపోతారు. ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తాడు? మిద్యానీయుల మీదకి. మిద్యానీయులు జనం ఎంత? అది కూడా చదువుతారా? చదవండి. 7వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. ఎలా ఉన్నాయంట? మిద్యానీయుల యొక్క జనం ఎలా ఉన్నారంట? మిడతల దండున్నట్టున్నారంట. ఇసుక రేణువులంతా విస్తారమైన ఒంటెలు వాళ్ళ దగ్గర ఉన్నాయంట. గిద్యోను ఎంతమందితో వాళ్ళ మీదకి యుద్ధానికి పోతున్నాడు? 300 మందితో. ఇందాక చదివించాను కదా మాట 22, అదే 7:22లో ఆ 300 మంది బూరలు ఊదినప్పుడు ఎంతమందితో పోతున్నాడు యుద్ధానికి? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత ఇసుకు రేణులంత ఒంటెలున్నాయి, మిడతల దండంతా మనుష్యులున్నారు. ఈయనేమో 300 మందిని వేసుకొని పోతున్నాడు. ఈయనతో మాట్లాడింది ఎవరు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడైన గిద్యోను. బలము తెచ్చుకొని నిన్ను బలపరచబోతున్నాను అన్నాడు. నేను నిన్ను బలపరచబోతున్నాను, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షింపమనగానే గిద్యోను వెళ్ళిపోయాడండి. 300 మందిని వేసుకొని ఆ విస్తారమైన మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధములో గిద్యోను అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. యుద్ధములో గిద్యోను అద్భుతమైన విజయాన్ని సాధిస్తాడు. ఎలా సాధ్యం? 300 మందిని తీసుకెళ్ళిపోయి ఇస్కురేణులంతా విస్తారంగా ఉన్న ఒంటెలు మరియు మిడతల దండు వలె ఉన్న ప్రజల మీద యుద్ధం చేసి యుద్ధములో విజయాన్ని సాధించగలిగాడు. ఎలా సాధ్యం? ఇతడు ఒక పిరికివాడే గిద్యోను. ఎలా సాధ్యం? బలం తెచ్చుకొని నిన్ను బలపరుస్తానన్నాను అన్నాడు దేవుడు. గిద్యోనుని దేవుడు బలపరిచాడు కనుకనే గిద్యోను మిద్యానీయుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి ఇశ్రాయేలులు బానిసత్వంలో నుంచి, బంధకాల నుంచి విడిపించుకొని రక్షించగలిగాడు. ఎక్కడిదయ్యా గిద్యోన్? ఎంత శక్తి నీకు? ఆ మిద్యానీయులకు భయపడి గానుగుల చాటున ధాన్యాన్ని తొల్లకొట్టుకుంటున్న నీవు ఇసుకురేణులంత విస్తారంగా ఉన్న ఒంటెలు కలిగి మిడతలంత దండు కలిగినటువంటి ఆ మిద్యానీయులు అమాలేకులు ఇరువురు కలిసి వస్తే వాళ్ళని ఎలా చేయించావయ్యా గిద్యోను అంటే, ఒకరోజు యెహోవా నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? బలం తెచ్చుకో అన్నాడు. బలం తెచ్చుకోవడానికి నాకెక్కడి నుంచి వచ్చింది బలం? బలము తెచ్చుకోమన్న దేవుడు నన్ను బలపరిచాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడని నన్ను బలపరిచి బలం తెచ్చుకొని
మిద్యానుల మీదికి వెళ్ళాను. ఆయన నన్ను బలపరిచాడు. ఆయన నన్ను బలపరిచాడు. ఆయన నన్ను బలపరచగా బలము తెచ్చుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాను. యుద్ధములో విజయాన్ని సాధించగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బలం తెచ్చుకొని యుద్ధానికి వెళ్ళాను, మిద్యానుల మీద విజయాన్ని సాధించగలిగానని చెప్పకనే చెప్తాడండి. నా ప్రియమైనటువంటి వార్లరా, గిద్యోను ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు నీవు నేను ఆరాధించే దేవుడు. గిద్యోను ఏ గిద్యోను అయితే దేవుడు బలపరిచాడో అదే గిద్యోను దేవుడిని ఈరోజు నీవు నేను ఆరాధిస్తున్నాను. గిద్యోని బలపరిచిన దేవుడు, పౌలుని బలపరిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను బలపరచగలిగిన సమర్థుడు నిశ్చయముగా నా దేవుడు. ఈ పునరుత్థానపు ఆరాధనలో ఆశతో, కాంక్షతో, తృష్ణతో ప్రభు నన్నుతో ఏం మాట్లాడతాడో అని కూర్చున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, పరిస్థితులు బట్టి కృంగిపోయి ఉన్నావేమో, పరిస్థితులు బట్టి బలహీన పడిపోయి ఉన్నావేమో, పరిస్థితులను బట్టి వెనకడుగు వేస్తున్నావేమో, ధైర్యం తెచ్చుకో. నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. తన నామ ఘనతకై బలపరచబోతున్నాడు. తన రాజ్య విస్తరణకై బలపరచబోతున్నాడు. కుటుంబ క్షేమము కొరకై బలపరచబోతున్నాడు. గ్రామాశీర్వాదం నిమిత్తమై బలపరచబోతున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. యేసు నామములో బలపరచబడి ప్రభు కొరకు నువ్వు నిలబడుదువుగాక. నమ్ము, ఈ మాటను నమ్ము, విశ్వసించు. బలహీన పడుతున్నావేమో, భయపడి బలహీనపడి కృంగిపోతున్నావేమో, ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ఈరోజు నీ కుటుంబం కొరకై నిన్ను బలపరచబోతున్నాడు. నీ కుటుంబం కొరకై నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన బలపరిస్తే కుటుంబాన్ని అద్భుతంగా నువ్వు నిర్మించగలుగుతావు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై నిన్ను బలపరచబోతున్నాడు. ఆత్మల సంపాదనకై నిన్ను బలపరచబోతున్నాడు. పాపములు, శాపములు, దురావస్థలో మ్రగ్గి నలిగిపోతున్న ప్రజల విముక్తి కొరకై రక్షించడానికై నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. నామకార్థపు భక్తిలో బ్రతుకుతున్న అనేకులను సర్వసత్యంలో నడిపించడానికై నా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. చీకటితో కమ్మిపోయినటువంటి గ్రామాన్ని ఆ వెలుగులోనికి నడిపించడానికై నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మెట్టుకు దేవుని నామ ఘనత నిమిత్తం, దేవుని నామ మహిమ నిమిత్తం నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. బలపరచబోతున్నాడు. నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. కృంగిపోయి, బలహీనపడి, భయపడిపోయి, ఇలాంటి వెనకడుగు వేస్తూ ఇంకంతే, నా పని అయిపోయిందిలే, ఇంకా నా పరిస్థితి అయిపోయిందిలే, ఇంకా నాకు ఈ జీవితం తప్పదులే, ఇంక ఇదే నా స్థితి, ఇదే నా పరిస్థితి, ఇంక నా బ్రతుకు ఎదుగుదల ఉండదు, నా బ్రతుకు ఉన్నతంగా ఉండదు, నా జీవితం ఇంక ఉన్నతంగా ఉండదు, నా పని అయిపోయింది, నా కుటుంబం పని అయిపోయింది, నా జీవిత పని అయిపోయిందని ఒకవేళ నువ్వు బలహీనపరచబడి ఉన్నావేమో, కృంగిపోయి ఉన్నావేమో, వెనకడుగు వేస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన బలపరచగా శక్తికి మించిన కార్యాలను చేయబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. నీ శక్తికి మించిన కార్యాలను చేయబోతున్నావు. నీ సామర్థ్యానికి మించిన కార్యాలను చేయబోతున్నావు. నీ స్థితికి మించిన కార్యాలను చేయబోతున్నావు. నా ప్రభు నిన్ను బలపరిచి వాడుకోబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయం 32వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేదరు. తమ దేవుడిని ఎరిగిన వారంట, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వీళ్ళు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. తమ దేవుని ఎరిగి ఉన్నవారు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. ఎందుకో చెప్పనా? ఆయన వారిని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. అపోస్తుడైన పౌలు ఎవరిని ఎరిగి ఉన్నవాడు? దేవుణ్ణి. గిద్యోని ఎవరిని ఎరిగి ఉన్నవాడు? దేవుణ్ణి. ఆయనను ఎరిగిన వారు, ఆయన నామమును ఎరిగి ఉన్నవారు కనుక ఏం కార్యాలు చేయగలిగారు? వాళ్ళు బలమైన కార్యాలు చేయగలిగారు.
బలమైన గొప్ప కార్యాలు, వాళ్ళకి శక్తికి మించిన ఉన్నతమైన కార్యాలు చేయగలిగారు. కారణం వాళ్ళని బలపరిచిన వాడెవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామమును ఎరిగి ఉన్నవారు బలం కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఎందుకంటే గొప్ప కార్యాలు వారు చేయడానికి గల కారణం వెనకల్ల వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నిశ్చయముగా నా ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక, మిమ్మల్ని అందరినీ బలపరుచునుగాక. ఇప్పుడు నా ప్రసంగం, ముఖ్య ప్రసంగం, ఎవరిని బలపరుస్తాడు? బలపరుస్తాడు ఆయన మనల్ని బలపరుస్తాడు. మన గ్రామం నిమిత్తం బలపరుస్తాడు, మనల్ని సంఘం నిమిత్తం బలపరుస్తాడు, కుటుంబం నిమిత్తం బలపరుస్తాడు, శక్తికి మించి కార్యాలు చేసేటట్టు మనల్ని బలపరుస్తాడు, మన సామర్థ్యతకు మించి కార్యాలు చేసేటట్టు మనల్ని బలపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడు? ఎవరిని బలపరుస్తాడు? చూడండి, కొన్ని మాటలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చదువుకున్న వాక్యమును కూడా గమనించగలిగితే దానియేలు గ్రంథంలోనే అదే 11:32లో తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు. ఎవరిని బలపరుస్తారయ్యా ఆయనంటే, ఒకటి, ఎవరైతే దేవునిని ఎరిగిన వారై ఉంటారో, ఎవరైతే దేవునిని ఎరిగిన వారై ఉంటారో. ఎవరిని ఎరిగి ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే ఎరిగి కనుగొని ఉంటారో, కనుగొని పట్టుకొని ఆ యేసుక్రీస్తు ప్రభును కలిగి ఉన్నవారు, అలాంటి వారిని ప్రభు బలపరుస్తారు. త్వరగా 4 మాటలు చెప్పి ముగిస్తాను. ఎవరిని బలపరుస్తారయ్యా ప్రభు అంటే, తమ దేవుని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తును కనుగొనిన వారు, క్రీస్తును పట్టుకొని ఉన్నవారు, క్రీస్తును ఎరిగి ఉన్నవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేయగలుగుతారు. కారణం వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఇక్కడ కూర్చున్న మనమందరం క్రీస్తుని ఎరిగిన వాళ్ళమే, క్రీస్తును కనుగొనిన వాళ్ళమే, క్రీస్తును పట్టుకునిన వాళ్ళమే, క్రీస్తుతో కూడా నడుస్తున్న వాళ్ళమే. ఇంకా ఎవరైనా క్రీస్తుని ఎరగని వారు, క్రీస్తును కనుగొనని వారు, క్రీస్తును పట్టుకొనని వారుగా ఉంటే ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు క్రీస్తును కనుగొనండి, క్రీస్తును పట్టుకొనండి, క్రీస్తును కలిగి ఉండండి, క్రీస్తుతో నడవండి. ప్రభు మిమ్మల్ని బలపరచుటకు సమర్థుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తును కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తుతో నడుస్తూ బ్రతుకుతూ ఉంటారో, అట్టి వారిని నా ప్రభు నిత్యము బలపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో వాళ్ళని బలపరుస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో వాళ్ళని బలపరిచి, నువ్వు కృంగిపోయినప్పుడు, బలహీనపడిపోయినప్పుడు, వెనక్కి తిరిగి ఉన్నప్పుడు నా ప్రభు నిన్ను బలపరుస్తూ నడిపిస్తుంటాడు. ఎందుకంటే నువ్వు క్రీస్తుని ఎరిగి ఉన్నవాడవి. క్రీస్తు దేవుని కలిగి ఉన్నవాడవి, క్రీస్తుతో నడుస్తున్నవాడివి, క్రీస్తును పట్టుకొని ఉన్నవాడివి, క్రీస్తుని బ్రతుకులో కలిగి ఉన్నవారవు కనుక క్రీస్తుని ఏం చేస్తుంటాడు? ఎప్పటికప్పుడు బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఒకవేళ నా ప్రభు, నా దేవుడు నన్ను కూడా బలపరచాలి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నన్ను బలపరచాలి, నా గ్రామంలో అనేకులకు వెలుగుగా ఉండడానికి నన్ను బలపరచాలి, అనేక ఆత్మలు సంపాదించడానికి నన్ను బలపరచాలి, సంఘ క్షేమాభివృద్ధికి నన్ను బలపరచాలి అని నీదే ఆశ అయితే, నా ప్రభుని నువ్వు ఎరిగి ఉన్నవారవైతే, నా ప్రభును నువ్వు కలిగి ఉన్నవారవైతే, నా ప్రభును నువ్వు పట్టుకున్న వాళ్ళవైతే, నా ప్రభుతో కూడా నువ్వు నడిచే వ్యక్తివైతే తప్పకుండా నా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఎవరో ప్రభుని ఎరిగిన వారు? యేసుక్రీస్తు స్వరక్షకుడిగా తమ హృదయాల్లోకి అంగీకరించేవారు, యేసే నా దేవుడని నీటి బాప్తిసమును తీసుకున్నవారు, తద్వారా వాళ్ళు ప్రభుని ఎరిగిన వారు, ప్రభును కలిగిన వారు, ప్రభుతో కూడా నడుస్తున్నవారు. యేసే నా రక్షకుడు, యేసే నా విమోచకుడు, యేసే నా పాపములన్నిటి నుంచి నన్ను విడిపించగలిగిన వాడని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసు కొరకు నేను బ్రతుకుతాను, యేసు కొరకు నేను జీవిస్తాను, యేసు కొరకు నేను నిలబడతానని ఎవరైతే నీటి బాప్తిసం పొందుకుంటారో అట్టివారు క్రీస్తుని ఎరిగి ఉన్నవారు, క్రీస్తును పట్టుకొని ఉన్నవారు, క్రీస్తును కలిగి ఉన్నవారు. వారిని నా దేవుడు నిత్యము బలపరుస్తూనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నిత్యము వాళ్ళని బలపరుస్తూనే ఉంటాడు. ఆయన బలపరుస్తూనే ఉంటాడండి.
క్రీస్తును నువ్వు స్వరక్షకుడుగా నీ హృదయంలోకి అంగీకరించాలి. క్రీస్తును స్వరక్షకుడుగా నీ హృదయంలోకి, నీ జీవితంలోకి, నీ బ్రతుకులోకి నువ్వు అంగీకరించాలి. అంగీకరించిన నీవు నీ పాపములన్నిటిని విడిచి వదిలిపెట్టి నీటి బాప్తిస్వం పొందుకోవాలి. నీళ్ళ చేత, దైవజనుల చేత బాప్తిస్వం పొందుకోగని ఇదిగోనే ప్రభు కొరకు బ్రతకడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి నేను తీర్మానం చేసుకున్నానని ఒక సాక్ష్యాన్ని నువ్వు ఇవ్వగలగాలి. అట్టి వారి మీద పరిశుద్ధాత్మదేవుడు నా కుమార్తె, నా కుమారుడని ముద్ర వేస్తాడు. ఈ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పుడైతే ముద్ర వేస్తాడో అట్టి వారిలో పరిశుద్ధాత్మదేవుడు ఉంటాడు. ఆ దేవుడు ఇంక నిన్ను బలపరచడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుందండి నా భాష? ఆ దేవుడు మిమ్మల్ని బలపరచడం ప్రారంభిస్తాడు. మిమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడండి. కనుక నా ప్రియమైనటువంటి వారులారా, ఇంకా ఎవరైనా క్రీస్తుని ఎరగని వారుంటే, క్రీస్తును కలిగి ఉండని వారుంటే, క్రీస్తును పట్టుకొనని వారుంటే, క్రీస్తు మీ జీవితంలో లేని వారుంటే, ఈరోజైనా యేసుక్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడుగా అంగీకరించండి. యేసుక్రీస్తు ప్రభు మా సొంత రక్షకుడు, యేసుక్రీస్తు ప్రభువే మాకు దేవుడని మీరు నమ్మి ఆయన మీ హృదయంలోకి అంగీకరించి, ఆయన కొరకు మేము బ్రతుకుతాము, ఆయన కొరకు మేము జీవిస్తాము, ఆయన కొరకు మేము నిలబడతామని నీటి బాప్తిస్మములు మీరు పొందుకోగలిగితే తప్పకుండా నా ప్రభు మిమ్మల్ని నిత్యము తన ఆత్మచేత ముద్రించి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయలోకి వచ్చి ఆయన సంచరిస్తూ ఇంకా మిమ్మల్ని బలపరుస్తూ మిమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తాడండి. మొదటి మాట, తమ దేవుని ఎరిగిన వారిని బలపరుస్తాడు. రెండో మాటను కూడా కాస్త గమనించగలిగితే, మొదటి రాజులు 18వ అధ్యాయం 46వ వచనం, త్వరగా 2-3 మాటలు చెప్తాను. మొదటి రాజులు 18వ అధ్యాయం 46వ వచనం. చదవండి. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుమును బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. జరిగిన సన్నివేశాన్ని కాస్త మీకు తెలియపరుస్తానండి. ఏలియా అనబడిన ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా ఒక గొప్ప ప్రవక్త ఏలియా. ఇప్పుడు నేను దైవజనుడిని ఎలాగునో అన్నాడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రవక్త ఉన్నాడండి. ఆ ప్రవక్త పేరే ఏలియా. తిష్బీయుడైన ఏలియా అని ఇతనికి పేరు. ఇతను దేవుని ప్రవక్త, ఇశ్రాయేలులందరికీ ప్రవక్తగా దేవుడు ఇతన్ని దీవించాడు, ఇతన్ని ఆశీర్వదించాడు. ఇతడు ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉంటూ ఉన్నాడు. ఇతను ఏం చెప్తే జరుగుతుంది. ఈ ఏలియా దేవుని ప్రవక్తగా ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో మహత్కార్యాలు చేశాడండి దేవుని ప్రవక్తగా ఈ ఏలియా. ఒకరోజు ఈ ఏలియా బ్రతుకుతున్నటువంటి ఆ దేశము ఇశ్రాయేలు దేశం. ఆ దేశంలో ఏలియా ఒక ప్రవక్త మాత్రమే. ప్రవక్తలు చాలా గొప్పవాడు మాత్రమే కాదు, ఒక ప్రవక్తగా ఇశ్రాయేలుకు ఒక ప్రవక్తగా ఉన్నాడు. ఆ దేశానికి ఒక రాజు ఉన్నాడు. అతని పేరు ఆహాబు. అతని యొక్క భార్య యెజబెలు. ఆ దేశానికి రాజు ఆహాబు, అతని భార్య పేరు యెజబెలు. ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఈ ఆహాబు. ఆ దేశానికి ప్రవక్త ఎవరండి? ఏలియా. ఏలియా దేశానికి ప్రవక్త, ఆహాబు ఆ దేశానికి రాజు. అతని భార్య పేరు యెజబెలు. వీళ్ళు బహుక్రూరత్వము కలిగిన వారు. ఆహాబు యెజబెలు ఆరాధిస్తున్న దైవం విగ్రహాలకు సంబంధించినటువంటి దేవుడు. విగ్రహాలకు సంబంధించినటువంటి దేవుళ్ళను ఈ ఆహాబు ఎవరండి? ఈ ఆహాబు యెజబెలు ఆరాధిస్తున్నటువంటి దేవుడండి. ఆ దేవుడు ఎవరో కూడా మీకు చూపిస్తాను చూడండి. 18వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత. ఇంతకు యెజబెలు ఎవరు? ఆహాబు యొక్క భార్య. ఈమె ఎవరిని పోషిస్తుందంట?
బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, బయలు దేవత యొక్క ఆ ప్రవక్తలు. ఇంతకు ఏలియా ఎవరికి ప్రవక్త? జీవము కలిగిన దేవుడైన యెహోవాకి ప్రవక్త. ఈ యెజెబెలు ఏ ప్రవక్తలను పోషిస్తుంది? బయలు దేవతకు ప్రవక్తలు ఒక 450 మందిని యెజెబెలు పోషిస్తుందంట. విందాం ఇంకా ఏముంది. ఆషేరు దేవి ఆషేరు దేవి ప్రవక్తులైన 400 మందిని, ఎంతమంది అంట? అషేరు దేవి. దానికి ఫుట్ నోట్లో ఏముంది? అస్తేర్త. అషేరు దేవికి ఫుట్ నోట్లో 1 అని, కింద అస్తేర్త. అంటే బయలు దేవత మరియు అస్తేర్త అనగా ఆషేరు దేవతకు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలకు యెహోవాకు ఎలాగైతే ప్రవక్తలు ఉన్నారో బయలు దేవతకు ప్రవక్తలు ఒక 450 మంది ఉన్నారండి. మంచి మాటలు వినండి. ఆషేరు దేవతకు ఒక 400 మంది ప్రవక్తలు ఉన్నారు. యెహోవా దేవుడి పక్షాన ఏలియా ఒక్కడే ప్రవక్త. ఆషేరు దేవి పక్షాన ఎంతమంది ప్రవక్తలు చెప్పాలి మీరు? 400 మంది. ఆషేరు దేవికి పక్షాన 400 మంది. ఇలా 400 మంది పోషిస్తుంది ఎవరు? ఈ 400 మంది పోషిస్తుంది ఎవరు? అయ్య బాబోయ్, యెజెబెలు. ఆహాబు యొక్క భార్య యెజెబెలు. ఈ ఆహాబు ఆషేరు దేవత యొక్క 400 మంది ప్రవక్తలను పోషిస్తుంది. వాళ్ళ తిండి, వాళ్ళ ఖర్చులు, వారి బట్టలు, వాళ్ళ గృహాలు, వారికి అవసరమైనవన్నీ, వారికి ధనము ధాన్యము అన్నీ సిద్ధపరుస్తుంది ఈ యెజెబెలు ఆహాబు. ఈ యెజెబెలు ఆహాబు దేశానికే రాజులు. ఈ దేశానికి రాజులైనటువంటి యెజెబెలు ఆహాబు ఆషేరు దేవత పక్షాన ఉన్న ఒక 400 మంది ప్రవక్తలను వీళ్ళు పోషిస్తున్నారండి. బయలుదేవత. ఈ బయలుదేవతకు సంబంధించినటువంటి ఒక 450 మంది ప్రవక్తలను ఈవిడే పోషిస్తుంది, యెజెబెలే పోషిస్తుంది. కానీ ఏలియా ఎవరికి ప్రవక్త? దేవునికి ప్రవక్త. ఈ ఏలియాని పోషిస్తున్న వాడెవరో? దేవుడి కాకుల ద్వారా పోషిస్తున్నాడు ఏలియాని పోషిస్తున్నవాడు యెహోవా దేవుడు. ఆషేరు దేవత పక్షాన ఉన్న ప్రవక్తలను పోషిస్తుంది యెజెబెలు ఆహాబు. బయలు దేవత పక్షాన నిలిచిన 450 మంది ప్రవక్తలను పోషిస్తుంది యెజెబెలు ఆహాబు. పలుమార్లు ఏలియాకి ఆహాబుకి పొంతవట్ల, కుదరట్ల. ఏలియా తప్పు చేసినప్పుడల్లా, క్షమించండి, ఆహాబు యెజెబెలు తప్పు చేసినప్పుడల్లా ఏలియా వాళ్ళని గద్దించడం తిట్టడం. ఏలియా ఎవరో? జీవము కలిగిన దేవుడు యెహోవా దేవుడి యొక్క ప్రవక్త. ఈ ప్రవక్త గొమ్ముకున్నాడు. ఈ ఆహాబు యెజెబెలు దేశానికి, ఇశ్రాయేలు దేశానికి రాజు కదా. వాళ్ళు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడల్లా మనోడి వెళ్ళి వాళ్ళని ఏం చేస్తాడు? గద్దిస్తాడు, ఖండిస్తాడు, తిడతాడు, తప్పురానైనా అంటాడు. అది వాళ్ళకి నచ్చదు. ఎవరికి నచ్చదు? యెజెబెలుకి ఆహాబుకి నచ్చదు. కొన్ని రోజుల తర్వాత ఈ ఆహాబుని యెజెబెలు చేస్తున్నటువంటి ఘోరమైన పాపాన్ని బట్టి ఏలియా అంటాడు, ఈ దేశంలో బలమైన కరువు రాబోతుంది అంటాడు. కరువు రాబోతుందని ప్రవచిస్తాడు. ఈ దేశమంతా కరువు రాబోతుందని. ఆ మాట వాళ్ళు దేశానికి రాజుగా రాణిగా ఉన్నారుగా, ఎవరో? ఆహాబు, యెజెబెలు. వీళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మేము రాజుగా రాణిగా ఏలుబడి చేస్తున్నటువంటి దినాలలో మా దేశంలో కరువా? ఈ ప్రవక్త అనబడిన వాడు ఉండకూడదు. ప్రతిసారి మాకు అడ్డైపోతున్నాడు, ప్రతిసారి మాకు ఆటంకమైపోతున్నాడు, ప్రతి తప్పుదానికి మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు, మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ ప్రవక్త ఉండకూడదు అని ఏలియా మీద పగబట్టేశారు యెజెబెలు ఆహాబు.
ఒకరోజు ఈ ఏలియా ఈ పరిస్థితులన్నీ చూసి 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 ఫైనల్గా ఒక మాట అనేశాడు, ఇవన్నీ కాదు, కర్మేలు అనబడిన ఒక పర్వతం ఉంది, ఇదే కర్మేలు, ఆ పేరు ఇందుకే పెట్టాను. కర్మేలు అనబడిన ఒక పర్వతం ఉంది. మీరు ఏ దేవతను, ఏ దేవుణ్ణి, ప్రవక్తలను మీరు పోషిస్తున్నారో ఆ 400 మంది ఆశ్చర్య దేవత ప్రవక్తలను, 450 మంది బయలు దేవత ప్రవక్తలను తీసుకొని కర్మేలుకి రా. యెహోవా దేవుని పక్షాన నేను ఒక్కడిని వస్తాను, నీ దేవుడు గొప్పడు, నా దేవుడు గొప్పడు తేల్చేసుకుందాం. ఎట్లా ఉందండి ఛాలెంజ్? ఎట్లా ఉంది ఛాలెంజ్? యెహోవా దేవుడి పక్షాన నేను ఒక్కడిని వస్తాను, నీ ఆశ్చర్య దేవత పక్షాన ప్రవక్తలు ఉన్నారు కదా, ఇన్ని రోజులు మీరు పోషించారు, ఆ 400 మంది అంటేసుకురా కర్మేల కాడికి, కర్మేల కొండ కాడికి రా. బయలు దేవత పక్షాన 450 మంది ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళని వెంటేసుకురా. ఈరోజు తేలిపోవాలా ఎవరు జీవము కలిగిన దేవుడు, తేలిపోవాలి ఈరోజు. జీవము కలిగిన దేవుడు ఎవరు ఈరోజు తేల్చేద్దాం రా. యెజెబెలు, ఆహాబు తన దగ్గర ఉన్న 850 మంది ఆ ఆషేరు మరియు బయలు యొక్క ప్రవక్తలను వెంటేసుకొని ఎక్కడికి వెళ్ళిండు? కర్మేలుకి. మనోడు యెహోవా దేవుడు పక్షాన ఒక్కడే, వన్ మ్యాన్. వాళ్ళని ఎదుర్కోవడానికి కర్మేలు కొండ మీదకి వెళ్ళిపోయారండి. ఏలియా నిలబడి మాట్లాడటం ప్రారంభించారు. యెజెబెలు ఆహాబు పక్షాన ఉన్నటువంటి ఆషేరు మరియు బయలు దేవతను, ఆ బయలు దేవతను పూజిస్తూ ఆరాధిస్తున్న ఆ దేవత పక్షాన ఉన్నటువంటి 850 మంది ప్రవక్తలైన వారితో అంటున్నాడు, ఇక్కడ నేను ఒక బలిపీఠం కట్టెలు పేలుస్తాను, మీ దేవుడికి మీరు ప్రార్థన చేయండి, మీ దేవుడికి మీరు ఆరాధన చేయండి. మీ దేవుడు ఆకాశం నుంచి అగ్ని దింపి ఈ బలిపీఠం మీద కట్లు పెట్టి, ఆ కట్ల మీద పెట్టబడిన పశువు ఏ అగ్ని దింపి దహిస్తే ఆ దేవుడే నిజమైన దేవుడు. అర్థమైందండి నా భాష? అర్థమైందా? ఒక బలిపీఠం నేను ఇక్కడ కడతాను, దాని మీద కట్లు పేరుస్తాను, దాని మీద ఒక పశువును పెడతాను, మీరు ప్రార్థన చేయండి, మీరు ఆరాధన చేయండి. 850 మంది ప్రవక్తలతో ఛాలెంజ్ చేస్తున్నాడు, ప్రార్థన చేయండి, ఆరాధన చేయండి. ఒకవేళ మీ దేవుడే నిజమైన దేవుడైతే, చెప్పగలిగిన ఏరియా కాదు, లేకుంటే బాక్సులు పగిలిపోయి, దేవుడే అయితే ఆకాశం నుంచి ఎందుకు వస్తుంది? అగ్నికి వచ్చి ఆ పశువుని దహించేస్తుంది. ఒకవేళ మీరు అలా జరగకపోతే నేను ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేసి అదే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ పశువుని దహిస్తే ఆ దేవుడు నిజమైన దేవుడు. ఒకవేళ మీరు ప్రార్థన చేయంగా ఆకాశం నుంచి అగ్ని దిగి వస్తే మీ దేవుడు నిజమైన దేవుడు. తేల్చేసుకుందాం ఈరోజు అని ఛాలెంజ్ విసిరాడు. వాళ్ళకు అవకాశం ఇచ్చాడు. ఎవరికి? 850 మంది ప్రవక్తలకు. కానీ పిలవండి, ఆడుంటుందండి, అతడు వాళ్ళతో మాట్లాడతాడు. అసలు చూపిస్తా చూడండి, ఆ మాట్లాడుతుంటాయి చూడండి. 18వ అధ్యాయం చూడండి, 23వ వచనం. మాకు 2 ఎడ్లనియండి, వారు వాటిలో ఒక దానిని కోరుకుని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమి వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుతును. చెరొకటి. ఏలియా ఒకటి, ఆహాబు యెజెబెలు పోషిస్తున్న ప్రవక్తలు, అదే బయలు ఆషేరు, వాళ్ళొకటి. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? తర్వాత మీరు మీ దేవత నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలు తగలబెట్టు చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయన దేవుడని నిశ్చయించుదాం రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిడి. అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకివ్వబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు
మా ప్రార్థన వినమని బయలు పేరు పెట్టి ప్రార్థన చేసిరి, కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరం ఇచ్చిన వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వేయు మొదలు పెట్టిరి. మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు. ఏలి అంటాడు, మీకు అర్థమవుతుందా? ఉదయం అవకాశం ఇచ్చాడు, మధ్యాహ్నం దాకైంది. బయలా మా మనవి ఆలకించు, బయలా మా మనవి ఆలకించు, బయలా మా ప్రార్థన ఆలకించు. ఆ ప్రార్థన ఆలకించువాడు ఒక్కడైనను, ప్రత్యుత్తరం ఇచ్చువాడు ఒక్కడైనను లేకపోగా, ఒక్కడైనను ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదంట, ఒక్కడైనను ఆ మనవికి సమాధానం ఇవ్వట్లేదంట. వినండి మంచి మాటలు. మధ్యాహ్నము కాగా ఏలి అంటాడు, వాడు దేవుడై ఉన్నాడు. ఎవరిని అంటున్నాడు తెలుసా? బయలు ప్రవక్తల పక్షాన ఉన్న దేవుని అంటున్నాడు. ఏలియా ఎగతాళి చేస్తున్నాడు. ఏమైనా ఎగతాళి చేస్తున్నాడు? వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలేయండి. అవి ఎట్టున్నాయి తెలుసా మాటలో? ఎగతాళి చేస్తున్నట్టు. ఆడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలేయండి. వాడు ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో. ఆ మాటలు చూసారు అట్టనే? ధ్యానంలో ఉన్నాడేమో, కాస్త ఆ ధ్యానం చేస్తున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము చేయగా, మనోడి మామూలుడు కాదు ఏలియా. ఏలియా మామూలుడుగా. దూరం ప్రయాణంలో ఉన్నాడేమో, నిద్రపోతున్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ఆడు దేవుడై ఉన్నాడు, ప్రయాణంలో ఉన్నట్టున్నాడు, నిద్రపోతూ ఉన్నట్టున్నాడు. ఇంకా ఏమన్నాడు? నిద్రపోతున్నాడు, ధ్యానంలో ఉన్నాడేమో, దూరంగా ఉన్నాడేమో, ప్రయాణం చేస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో. ఒకవేళ మీరు లేపవలసి వస్తుందేమో, లేపండ్రయ్యా అంటున్నాడు. నిద్రపోతున్నట్టున్నాడు. మీరు ఈడ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గొంతేసుకో ప్రార్థన చేసినా మీ ప్రార్థనకు ప్రత్యుత్తరం రావట్లేదు. కొంపదీసి నిద్రపోతున్నాడేమో చూడండి, ఆడు ప్రయాణంలో ఉన్నాడేమో చూడండి, ఆడు దూరంగా ఉన్నాడేమో చూడండి, ధ్యానంలో ఏమన్నాడేమో. మీరు లేపండ్రా బాబు అంటున్నాడు. మీరు లేపండ్రా, ఆయన్ని ఎగతాళి అపహాసం చేస్తున్నాడు. ఇక్కడ చెప్పడానికి వీలు అవ్వట్లేదు నాకు. సరైన స్థలం తెల్లపడైతే భలే ఉంటుంది దీని గురించి. ఇంకా ఏమంటాడు? నిద్రపోతున్నాడు, అపహాస్యం చేయగా 28 వారు మరీ గట్టిగా. ఈయన ఎప్పుడైతే అపహాసం చేశాడో చూడండి వినండి. ఈయన ఎప్పుడైతే నిద్రపోతున్నాడేమో చూడండి రా, దూరంగా ఉన్నాడేమో చూడండి, ప్రయాణంలో ఉన్నట్టున్నాడు చూడండి, ధ్యానంలో ఉన్నట్టున్నాడు చూడండి, ధ్యానంలో ఉన్నాడేమో చూడండి, మీరు లేపితే కానీ లేచేటట్టు చూడండి రా అని ఎక్కిరిస్తూ అపహాసం చేస్తుంటే వీళ్ళు 850 మంది కోపం తట్టుకోలేక మనోడు ఎక్కిరిస్తున్నాడు కదా, మనోడు అపహాసిస్తున్నాడు కదా, మనోడు ఎగతాళి చేస్తున్నాడు కదా, వీళ్ళు ఇంకా కేకలేయడం ప్రారంభించినట్ట. బైలా ఓ బైలారా బైలా బైలారా బైలా బైలా దిగిరా బైలా 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 అంటున్నారు. ఇంకా కేకలు వేస్తున్నారంట. ఇంకా ఏం చేస్తున్నారంట? ఆ గట్టిగా కేకలు వేయచ్చు. రక్తము కారునంత మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రులతోనూ తమ దేహాలను కోసుకుని నుండి ఆ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. కేకలేశారు, బైలా 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 బైలా. భయం లేదు, గీలు లేదు. ఎంత కేకలేసినా రాకపోయేసరికి పక్కన కత్తులుంటే శరీరాన్ని కాసుకుంటున్నారంట. రాబైనా బైలా, రాబైనా బైలా, రాబైనా. ప్రేమించిన అబ్బాయిని బ్లాక్మెయిల్ చేస్తూ అప్పుడప్పుడు అబ్బాయి చేస్తుంటారు. ప్రేమించిన అమ్మాయి కోసం బ్లాక్మెయిల్ చేస్తా అబ్బాయిలు చేస్తుంటారు. నువ్వు ప్రేమికుడు కోసుకుంటా, నువ్వు ప్రేమికుడు కోసుకుంటా, నువ్వు ప్రేమికుడు కోసుకుంటా, ఇదో బ్లేడు ఇదో చెయ్యి, ఇదో బ్లేడు కసక్ అంటాడు, ఇదో బ్లేడు ఇదో చెయ్యి కసక్ అంటాడు, ఇదో బ్లేడు ఇదో చెయ్యి కసక్ అనేసరికి వస్తున్నా అసలు మన ఆవిడ ఎగిరామని కలుసుకుంటుంది. ఎగిరామని లతక్కును కలుసుకొని ఐ లవ్ యూ టూ కట్టు. ఆ తర్వాత చేతిలో చిప్పబట్టు రోడ్లంతా ఇంకా అమ్మా పని ఉంటే తల్లే, కూడుంటే పెట్టే అమ్మ, కోసుకుంటే కదరా ప్రాణాలు అడ్డు పెట్టి సంపాదించి పెట్టడు. ఇప్పుడు ఇద్దరు చెప్పెట్టుకొని తిరగాలి. అట్లా ఆ తీరి ఎంత పిలిచినా రావట్లా. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా గొంతు కూడా ఆడిపోయి ఉంటుంది వాళ్ళకి.
గొంతారిపోయి ఉంటుంది, తప్పికేస్తూ ఉంటుంది, ఆకలేస్తూ ఉంటుంది. వీళ్ళకు తోడి ఏలియా ఒకడు, పిలవనరా, నిద్ర ఏమైనా పోతున్నాడేమో, లేపనరా, ధ్యానంలో ఉన్నాడేమో, మరి తట్టరా నాయన, అది దేవుడే, కాస్త తట్టు, నువ్వు తట్టే కానీ బయటకు వచ్చేటట్లేడు, దూరంగా ప్రయాణంలో ఏమైనా ఉంటాడేమో, లేపనరా. ఈ పొలాలు పెడతా ఉంటే వెనకాల నుంచి ఏలే కొమ్ము కొనుక్కున్న పుల్లలు పెడుతుండే, వీళ్ళేమో రెచ్చిపోయి కేకలేస్తున్నారు, గొంతంతా ఎండిపోయింది. ఏ అగ్ని దిగి రావట్లా, ఇంత కాదు అనుకుని పక్కన నా కత్తులు తీసుకొని ఒళ్ళు నరుక్కోవడం ప్రారంభించాను. ఇప్పుడేమో వస్తాడేమో నేను, ఒళ్ళంతా గాయాలు కోసుకొని 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 ఒళ్ళంతా కోసుకునే దిగొస్తాడేమోనని. సాయంకాలం అయింది, ఒళ్ళంతా గాయాలు తప్ప స్పందన లేదు. ఒళ్ళంతా గాయాలు, ఒళ్ళంతా ఊనం చేసుకున్నారు తప్ప స్పందన లేదు. ఇప్పుడు వీళ్ళు కోసుకోకపోయిండ్రా, యెజబెలు ఆహాబ్ మాత్రం వీళ్ళని చంపేస్తుంది. వాళ్ళు రాజులోళ్ళు, యెజబెలు ఆహాబ్ చంపేస్తారు. వీళ్ళు ఏం చేయలేదు తెలియట్లా. మొదటేమో పిలిచిండ్రు రాలా, కేకలేసిండ్రు రాలా, ఇంకేం చేసిండ్రు, ఇంకా చిట్ట చివరికి ఎట్టపోతే వీళ్ళు చంపుతుడు, ఎట్టపోయినా వీళ్ళు చంపుతురు మమ్మల్ని, ఆహాబు వీళ్ళు చంపుతురు, మాకు ఇంకా వేరే మార్గం లేదు, ఈడొచ్చేటట్టు లేడు. తీరా కత్తులు అనుకున్నా, ఒళ్ళంతా ఓనం కోసుకొని ఎంత చేసినా సాయంకాలం, ఉదయం నుంచి సాయంకాలం అంటే వీళ్ళ పరిస్థితి ఆలోచించండి. గుళ్ళ అయిపోయి ఉంటారు, ఒళ్ళంతా రక్తాలతో, ఆ ఎండకు మలమల మండుతూ, ఆ కేకల్లో అబ్బా, వాళ్ళ గురించి అనుకుంటేనే అద్భుతంగా ఉంది. అలాంటి సమయంలో సాయంకాలం అయింది, ఇంకా రాకపోయేసరికి మనోడి ఏలియా అంటాడు. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి, జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు కింద పడద్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమున ఇశ్రాయేలుకు వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రమును లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, రాళ్ళ చేతను యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలను పట్టునంత లోతుగా కందం ఒకటి తవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసముల మీద కట్టెల మీద పోయిడని చెప్పాను. అది అయిన తరువాత 2వ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పగా వారు 2వ మారును అలాగు చేసిరి. 3వ మారును చేయుడు అని చెప్పగా వాడు 3వ మారును అలాగు చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము పొర్లి పారెను, ఆ నీళ్లు బలిపీఠం చుట్టూను పొర్లి పారెను. మరియు అతడు కందకము నీళ్లతో నింపెను. అస్తము నైవేద్యం అర్పించే సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకుడై ఉన్నానని, ఈ కార్యములని నీ సెలవుని చేతనే చేసితివని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయములను నీ తట్టు తిరిగించుదువని ఈ జనులు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దయించు కందకమును నీళ్లు ఆరిపోజేసెను. చూశారుగా మీరు, వాళ్ళు కట్లు బెరిచి పైన పశువును బట్టి దిగిరమ్మన్నాడు, ప్రార్థన చేశారు, ఏం కాలా. మనోడు ఏం చేశాడు తెలుసా, రాళ్ళు పేల్చి కట్లు బెరిచి పశువును పెట్టి 2 తొట్ల నీళ్లను 3 మార్లు పోయించాడంట. బలిపీఠం అంతా తడిసి ముద్దయిపోయింది. ఇప్పుడు మంట వేస్తే మండుతుందా? తడిసి ముద్దయి నీళ్లు పారిపోతున్నాయంట. ఒకే ఒక్క ప్రార్థన మోకరించి, ఒకే ఒక్క ప్రార్థన, అబ్రాహాము ఇస్సాకు యాకోబు దేవా, నీ సేవకుడైన నన్ను ఇక్కడ నన్ను ఏర్పరుచుకున్నావని, వీళ్ళందరూ నీవే దేవుడు అని నమ్మేటట్లు పైనుంచి అగ్నిని కురిపించమని, నా ప్రార్థన ఆలకించమని ప్రార్థన చేస్తుండగానే పర్వల్లో పైనుంచి ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. నిజమైన దేవుడు ఎవరో అక్కడ తేలిపోయింది. నిజమైన దేవుడు ఎవరో అక్కడ తేలిపోయింది. నా ప్రియమైనటువంటి వార్లరా, ఎవరిని దేవుడు బలపరుస్తాడంటే 850 మంది ఒకవైపు, ఒక్కడే ఒకవైపు. ఈ యెజబెలు, ఈ ఆహాబు, ఈ ఏలియాని ఎంత హింసించారు, బాధించారు, వేధించారు. అయినప్పటికీ దేవుని కొరకు ఇతను ఒక్కడు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడిన వారును దేవుడు ఏం చేస్తాడు? అది సంగతి.
దేవుడి కొరకు నిలబడ్డాడు. యెహోవా దేవుడి పక్షాన ఒక్కడే నిలబడ్డాడు. ఇతని దేవుడు ఏం చేశాడు? బలపరిచి అక్కడ బలమైన కార్యాన్ని జరిగింపజేశాడు. నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఈ కార్యము ఆకాశం నుంచి అగ్ని ఎలా దింపావయ్యా ఏలి అంటే, నేను ప్రభు కొరకు నిలబడితే నా దేవుడు నన్ను బలపరిచాడు. నేను ఆయన కొరకు నిలబడ్డా. ఇశ్రాయేలు దేశంలో ఎవరు నిలబడలేకపోయారు. నేను ఒక్కరిని, దేశానికి రాజులైనటువంటి వారిని ఎదిరించి వారు నాకు పెట్టిన శ్రమంతులను తట్టుకొని తాళుకొని నేను నా దేవుడి కొరకు నిలబడ్డా. నా దేవుడు నన్ను బలపరుస్తూ ఆకాశం నుంచి అగ్ని దింపాడు. దేవుడి కొరకు ఎవరైతే నిలబడగలుగుతారో, దేవుని కొరకు ఎవరైతే నిలబడగలుగుతారో వారిని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు ఈ మాటలు వింటున్న నా దైవజనమ, నువ్వు దేవుడి కొరకు నిలబడాలి. శ్రమలు వస్తే పారిపోతుంటాం, కష్టాలు వచ్చి విడిచిపోతుంటాం, సమస్యలు రాగానే ఈ దేవుడు లేడు గీవుడు లేడని వెళ్ళిపోతుంటాం. మన సీత అన్నట్టు. మొన్న కొన్ని ప్రతికూలతలు రాగానే అమ్మా ఇంకెందుకమ్మా దేవుడు, ఇంకెక్కడమ్మా దేవుడు అన్నట్టు. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, స్థితిగతి ఏమైపోయినా ప్రభు కొరకు నువ్వు నిలబడగలిగితే నా దేవుడు ఖచ్చితంగా నిన్ను బలపరుస్తాడు. నిలబడాలా ప్రభు కొరకు. నిలబడే వాళ్ళు కావాలా ప్రభుకి. ఎవరైతే నిలబడగలుగుతారో, ఎవరైతే నిలబడడానికి ఇష్టపడతారో అలాంటి వారిని దేవుడు బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. పారిపోయే వాళ్ళని కాదు, శ్రమలు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు, అవమానాలు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు, కష్టాలు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు, ఇబ్బందులు రాగానే పరిగెత్తే వాళ్ళని కాదు, అన్నీ ఉన్నప్పుడు ఆరాధించి ఏమీ లేనప్పుడు దూషించే వాళ్ళని కాదు. ఏది ఏమి జరిగినా, నా పరిస్థితి ఎటు మారిపోయినా ప్రభు కొరకు నేను నిలబడతాను, ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, ప్రభు నేను ఎప్పటికీ ఎన్నటికీ విడిచిపెట్టను. దేవుడే, ఆయనే నాకు దేవుడు, ఆయనే నా తండ్రి అని ఎవరైతే ఏ స్థితిలోనైనా, ఏ పరిస్థితిలోనైనా ప్రభు కొరకు నిలబడగలుగుతారో అట్టి వారిని బలపరచడానికి నా దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి వాళ్ళని బలపరచడానికి నా దేవుడు ఆ సిద్ధ మనస్సు కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రభు కొరకు నిలబడడానికి తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను బలపరచబోతున్నాడు. ప్రభు కొరకు నిలబడాలా. వస్తాయి శ్రమలు, నిలబడు. వస్తాయి కష్టాలు, నిలబడు. వస్తాయి వేదనలు, నిలబడు. వస్తాయి అవమానాలు, నిలబడు. వెలివేస్తారు, నిలబడు. విసర్జిస్తారు, నిలబడు. ఉమ్మి వేస్తారు, నిలబడు. దూషిస్తారు, నిలబడు. ఏది ఏమైనా ప్రభు కొరకు నిలబడు, దేవుని కొరకు నిలబడు. వస్త్రహీనత వస్తుందా? నిలబడు. కరువు వచ్చిందా? నిలబడు. శ్రమలు వచ్చాయా? నిలబడు. ఆర్థిక ఇబ్బందులు వచ్చి నిలబడు. నువ్వు నిలబడగలిగితే నా ప్రభు నిశ్చయముగా నిన్ను బలపరుచుతాడు. నిన్ను. నువ్వు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. ఈరోజు ఆ తీర్మానం చేసుకుంటావా? ఏది ఏమైనా నా ప్రభు కొరకు నేను నిలబడతానయ్యా. నువ్వు నిలబడి చూడు, నా దేవుడు నిన్ను ఎలా బలపరుస్తాడు. మా మార్తమ్మకు తెలుసు, నా గ్రామంలో నా వివాహానికి ఎదురైన ప్రతికూలతలు ఎన్నో. నలుగు పెట్టకపోయిన ఆకు ఒక్క పెట్టకపోయిన పెళ్ళికి రామన్నారు, కులంలో నుంచి వెళ్ళేస్తామన్నారు. ఏమైనా ఎన్ని ఎదురైనా ఏది జరిగినా ప్రభు కొరకు నిలబడ్డాను. రాజీ పడలా. నిలబడు. ప్రభు కార్యాన్ని చూస్తాం, దేవుని అద్భుతాన్ని చూస్తాం. దేవుడు తప్పకుండా నేను బలపరుస్తాను. నిలబడాలని. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ప్రభు కొరకు ఏం చేశారు? పారిపోయారా? చంపేస్తానన్నాడు. అగ్నిగుండం 7 అంతలుగా పెంచి దాంట్లో ఎత్తినోకండ్రా అన్నాడు. భయపడిపోయి వణికిపోయి, అయ్యా నీ దేవుడే నా దేవుడు, నువ్వేం చెప్తే నేను చేస్తానన్నాడా? నిలబడిపోయాడు. రాజా చంపుతావన్న చింత మాకు లేదు, మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు మేము ఆరాధిస్తున్నాం. రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన కొరకు మేము చావడానికి. అది కదా నిలబడ్డామంటే. దానియేలు రోజు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని దానియేలు తీసుకుని సింహం బోన్లో వేసేశారు. రాజా సింహం బోన్లో వేస్తావో ఇంకెక్కడైనా వేస్తావో వేసుకో,
ప్రార్థనలో రాజీ పడేది మాత్రం లేదు. అది కదా ప్రభు కొరకు నిలబడ్డం అంటే. యోబు జీవితంలో భార్య వచ్చింది, ఇంకా దేవుడు 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 అంటావేంటి? దోషించినా అన్నీ ఇస్తే దేవుడిని ఆరాధించడంలో ఏముంది? దేవుడు మేలు చేసినప్పుడు ఆరాధించాలా, కీడు చేసినప్పుడు తీసుకోకూడదా? అది కదా ప్రభు కోసం నిలబడడం అంటే. నిలబడాలా దేవుడి కొరకు, నిలబడాలా. నువ్వు నిలబడితే నా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనమ, ప్రభు కొరకు నిలబడదాం. తప్పకుండా ప్రభు మనల్ని బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వచ్చే వారం వాటిని ధ్యానం చేద్దాం. ఇంకొక 3 మాటలు చెప్పాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం వీటిని ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం.